హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నూరు వ్లాగ్స్. ఈరోజైతే నేను మా పెరట్లో ఉన్న గోంగూరతో ఒక మంచి నాన్ వెజ్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే చూడండి, మీకు ఇవాళ అర్థమైపోయి ఉంటుంది. మటన్ గోంగూర అనమాట. మటన్ గోంగూర కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు? చూద్దామా. మటన్ గోంగూర కర్రీకి మనం ఫస్ట్ మటన్ తీసుకొని పక్కన పెట్టి ఫస్ట్ దానికి కొంచెం గోంగూర కారం తీసుకొని ఒక టమాటో, కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, పసుపు, ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నూనె, కొత్తిమీర వేసేసి ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ పోసేసి దాన్ని సన్నగా మగ్గనివ్వాలి. ఒక పక్కన పెట్టి కుక్ అవుతూ ఉండాలి. ఈలోపు మనం కుక్కర్ విజల్ తీసుకొని ఆనియన్స్ ఫ్రై చేసి దానిలో ఒక 2-3 లవంగాలు, కొంచెం చెక్క వేసి అలాగే ఒక 2 స్పూన్స్ 1.5 స్పూన్ అలాగా 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసి దీనిలో ఈ మటన్ కూడా వేసేసుకొని మనం పసుపు, ఉప్పు వేసి దాన్ని బాగా కలిపేసి ఒక 2 మినిట్స్ అలా కుక్ అవనివ్వాలన్నమాట. కుక్ అవనిస్తూ ఉంటే దానిలోంచి మనకి కుక్ అవుతూ ఉన్న టైంలో కొంచెం చిల్లీ పౌడర్ ఒక స్పూన్ వేసేసుకొని అలాగే కొబ్బరి పేస్ట్ కూడా వేసి దాన్ని బాగా మిక్స్ చేసి అలా కుక్ అవనిస్తూ ఉండాలి స్టవ్ మీద. ఈలోపు మనకి పక్కన గోంగూర కూడా కుక్ అవుతూ ఉంటుంది. చూసారు కదా ఎంత బాగా కుక్ అవుతుందో. ఇలా కుక్ అయిపోయిన తర్వాత మనకి ఇప్పుడు ఇది కూడా కొంచెం వాటర్ బయటకు వస్తుంది. అప్పుడు మనం ఒక హాఫ్ గ్లాస్ వన్ గ్లాస్ వాటర్ పోసేసి దానిలో మటన్లో కుక్ అవున దానిలో మూత పెట్టేసి ఒక 3 to 4 విజిల్స్ రానివ్వాలి. చూసారు కదా ఇప్పుడు ఎలా కుక్ అయిపోయిందో మొత్తం చక్కగా. మటన్ కూడా మనకి కుక్ అయిపోయింది. ముక్క కూడా మనకి మెత్తగా అయిపోయింది. ఇప్పుడు దానిలో మనం ఈ బాయిల్ చేసి పెట్టుకున్న గోంగూరని మెదిపేసి దీనిలో కలిపేసేయాలన్నమాట. పెరిగేసి మళ్ళీ మనం స్టవ్ మీద పెట్టి కొంచెం దానిలో వాటర్ ఏమైనా ఉంటే అది కొంచెం అబ్జర్వ్ అయ్యేదాకా దానిలో అలా ఉంచేసుకొని చక్కగా డిష్ అవుట్ చేసుకోవడానండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.